ఇది నిజంగా జరుగుతున్న స్టోరీ అండి. మేము ప్రజెంట్ ఎక్కడున్నాం మాకే తెలియదు. ఇది నిజంగా జరుగుతుంది. మేము ముగ్గురం క్యాంప్ వేసుకొని అలా బయటకు వచ్చాం. ఇక్కడ ఊటీ ప్రజెంట్ మేము ఉంటుంది. ప్రజెంట్ మేము తప్పేమో ఎటువైపు వెళ్ళాలో కూడా తెలియదు. ఇది స్టోరీ ఏంటంటే జస్ట్ అదంతా మేము ఎలాగా మనుషుల్ని ఫైండ్ అవుట్ చేసేదాకా మేము ఎలాగ చేస్తాం ఇవన్నీ ఒక స్టోరీ కింద తీస్తున్నాం. ఇదంతా రియల్ అండి, ఎటువంటి ఫేక్ కాదు. ఓకే, లెట్స్ సీ. ఇందులో పాత్రలు గోపీనాథ్, దినేష్, సాయి, రామ్. ఒకసారి చిన్న ఫేస్ ఇచ్చుకో, టర్నింగ్ ఇచ్చుకో. రామ్, దిస్ ఇస్ రామ్. చూడు ఎటువైపునా సౌండ్స్ వినబడుతుందేమో చూడు. రోడ్డు వైపు తీకురా. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు పద. ఎవరుంటారు లోపల తప్పల్లా? ఎవరు లేరు. అలాగే అదంతా తినేవాడు కనబడేలాగా, అది తెలిసేలాగా. అక్కడ ట్రాక్ ఉందంటే అంటే మనుగోడు ఉన్నట్టే. అటువైపు నుంచి వెళ్ళి చూద్దాం, ఎక్కడైనా దారి దొరుకుతుంది, రోడ్డు దొరుకుతుందేమో చెక్ చేద్దాం. కాదురా, ఇందాక అటువైపు ట్రైన్ వెళ్ళింది కాబట్టి అటువైపు చూద్దాం. అక్కడ ట్రాక్ బట్టి మనం ఏదైనా వస్తుందేమో. ఏదైనా స్టేషన్ దగ్గర రావచ్చు. అక్కడ ఒక ట్రాక్ చూసామండి. అక్కడ ఒక దగ్గర ట్రాక్ చూసామండి. ఆ ట్రాక్ దగ్గరికి వెళ్తాం. అక్కడ ఏదైనా మనకు తెలుస్తుందని. చాలా ఎండ తీవ్రంగా ఉందండి. ప్రజెంట్ మేము ట్రై చేస్తున్నాం. ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయాలి మేము దారి. ఆకలి కూడా చేయట్లేదు, ఫుల్గా ఆకలిగా కూడా ఉంది. ఆకలి కూడా తినలేదండి, అంత దారుణంగా ఉంది. టైం చూడండి. టైం 2:20 అయింది. 2:20 minutes. మాకు ఫోన్ తప్ప ఇంకేం అవసరం లేదు. ఇక్కడ ఫోన్ చేద్దామన్నా సిగ్నల్స్ లేవండి, చాలా ఇబ్బందిగా ఉంది. బ్లాక్బెర్రీ సిగ్నల్స్, నో సిగ్నల్. బ్లాక్బెర్రీ చూపించు. ఇవ్వండి, there is no signal at all. ఇవ్వండి, ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ ఉంది. మా ముగ్గురు నడుస్తుంది ఏరియా. ఎక్కడుందో కూడా తెలియదు ప్లేస్. నమ్మకద్దు, బ్లాక్బెర్రీ ఉన్నా ఏం పని చేయవు ఇక్కడ ఏమున్నా పని చేయవండి. మీరు అనుకుంటారు ఇది ఫేక్ అని. ఇది నిజంగా ప్రామిస్, నిజంగా చెప్తున్నాం. ఇది నిజంగా ఒక వే ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తున్నాం మేము. దారి ఉన్నదిరా. జాగ్రత్తగా రండి. గోపి పట్టుకో. ఎలాగే ఇస్తాడు కదా మ్యాన్ వర్సెస్ వైల్డ్. సైడ్కి వెళ్దా మా ఇద్దరిని ఇప్పుడు ప్రెసెంట్ మేము ఉంటున్న ప్లేస్ ఎక్కడో మాకు అర్థం కావట్లేదండి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నో. వెళ్దాం. అక్కడ ట్రైన్ ప్యాక్ కనబడుతుంది కదా, ట్రైన్ బూట్స్ బండి వెళ్ళింది, దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. టైం కావాలా? చూసుకో, అక్కడ జాగ్రత్తగా ఉంది. చూసుకో. ఏ పాములు ఏ పొట్టలు ఉన్నా ఏం చేయలేవు. పట్టుకుంటారా? మన ఊర్లో 108 కూడా ఉంటాయి. కనీసం ఈ కొండ ప్రాంతంలో 108 కూడా ఉంటాయి. We are from విశాఖపట్నం. ఈజ్ ఏ రియల్ అండి, నాట్ ఏ ఫేక్. మేమేం కెమెరా వాడట్లేదు, నా సెల్ ఫోన్ కెమెరాలో తీస్తుంది అంతా. చూడు, కదులు. వెళ్తాడు ఇప్పుడే. చూసుకో, పాములుంటే జాగ్రత్త రామ్. వెళ్ళరా ఫాస్ట్గా. అరే ఇంకా టీనేసుకో కూడా సరిపోయిందిరా బాబు. మనం ఎలాంటి పరిస్థితి అంటే కనీసం తాగడానికి వాటర్ కూడా లేదండి. నిజంగా చెప్తున్నాం.
ఇప్పుడు ప్రెసెంట్ మా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఈ బాటిల్లో చూడండి. చొక్క నీళ్ళు మేము ముగ్గురు పంచుకోవాలి. ఎస్. కనీసం షూలు కూడా సరైనవి కావు కొండలు ఎక్కడానికి. చూసుకోరా పాములు ఉంటాయి. సెల్ పట్టుకోరా, సెల్ పట్టుకో. తీసుకున్నాను రా. గుర్తు చూసుకో, జాగ్రత్త. అందుకే జాగ్రత్త అని చెప్పాను. ఇగో ఈ చొక్కని బ్యాగులు పెట్టరా. నీ బ్యాగులు పెట్టిస్తారు, పనికి వస్తుంది. ఇగోండి దగ్గరికి వచ్చాను ట్రైన్. ఆ చొక్క నీళ్ళు ఒకటి ఉపయోగపడుతుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అరే రాము, జాగ్రత్త గోపి. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చామంటే సిటీలో సరదా తిరిగి ఉంటారు. సిటీలో మీ అందరూ సిటీలో సరదాగా తిరుగుంటారు ఫ్రీగా అని చెప్పేసి ఇలాంటి క్యాంపులకు మాత్రం ఎప్పుడు రాకండి. మెయిన్గా సిగ్నల్ లేని చోట మేము ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది. ఇక్కడ మాకు ఒక బాటిల్ దొరికింది. ఆ బాటిల్లో నీళ్ళు ఉంటే బాగుంది అనిపిస్తుంది మాకు. బట్ దెర్ ఇస్ నో వాటర్. రామ్ తీసుకో ఫోన్. థ్యాంక్ యూ రామ్. అరే ఇది గోంగూర, తోటకూర, ఏంటిది? ఇది పండించారో తెలీదు, లేకపోతే ఏంటో తెలీదు. అన్ని మొక్కలు ఒకేలా ఉన్నాయి. దగ్గర చేరువయ్యా ట్రైన్కి. చూసారండి అక్కడ చూసారా రే, అక్కడ ఉన్నాయి రైల్వే ట్రాక్ కనబడుతుంది. అక్కడ నుంచి ఏదైనా దారి దొరుకుతుందేమో చూద్దాం ప్లీజ్. నా సెల్ ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉందండి. ఇప్పుడు ఇది మొత్తం అంతా తీయగలమో లేదా నాకు డౌట్. అట్టుందా? ఇలాగా మాకెవరో కనబడి ఏదో చెప్తున్నారు. వాళ్ళు ట్రైబల్స్ లాగా ఉన్నారు. మాకేం చెప్తున్నారు వాళ్ళు అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ ట్రై. ఇక్కడ నుంచి దారి ఉందని చెప్పడం మాత్రం మాకు అర్థమైంది. వీ విల్ ట్రై. అసలు మనం టౌన్ ఏరియాకి ఇప్పుడు మేము అసలు 2 days నుంచి ఉన్నామండి, క్యాంప్ వేసుకున్నాం. ప్రెజెంట్ కానీ పొజిషన్ బ్యాడ్ అయిపోయింది. దెర్ ఇస్ నో మనీ ఇన్ అవర్ పాకెట్స్ ప్రెజెంట్. ప్రెజెంట్ పొజిషన్ ఏటీఎం ఉన్నా సరే అందులో బ్యాలెన్స్ తీసుకోపోవడం అవ్వట్లేదు. ఏంటి ఇటువైపు దారా ట్రాక్కి? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దే ఆర్ నాట్ యాక్టర్స్ సార్. ఇదంతా నిజం, నిజంగా చెప్తున్నాం, ఇదంతా నిజం. వి గాట్ ఏ లైన్. రైల్వే ట్రాక్ దొరికింది. దీన్ని బట్టి మేము ఏదైనా సాధించవచ్చాలని మేము అనుకుంటున్నాం. ట్రాక్స్ ఉన్నాయంటే మనుగడ ఉన్నట్టు. పూర్తిగా వస్తుంది ఏంటి, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఓడి అమ్మ, మనుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు మాకు వేచి చెప్పారు కూడా. ఏం చేయాలరా? అయినా పూర్తిగా సాధించలేకపోయాం. ఫస్ట్ పాటలో పెడదాం, పార్ట్ 2 పెట్టకుండా అవసరం లేదు, కంటిన్యూగానే ఉంది. మరుగుడు సాధించినప్పటికీ ఇంకా మన సిటీని చేరుకోవాలి. ఇది అంతం కాదు, హారము. గోపి ఇది చాలా సీరియస్ గోపి, నువ్వు నవ్వకారు ప్లీజ్ రా. నవ్వుతున్నా, లైవ్ తీసుకో. నవ్వుతున్నానంట. దాదాపు మేము 20 kilometers వరకు నడుచుంటామండి కొండల మీద. ఇంకా 2 అడుగులు వెళ్తే దాదాపు రైల్వే ట్రాక్కి చేరుకున్నామండి. ఇక్కడ నుంచి మాకు ఏదైనా దారి ఉంటుందేమో చూడాలి. చాలా దూరం వచ్చాం. హీఈస్ రామ్. హీ స్టడీయింగ్ degree 1st year. My name is Dinesh. I am studying degree 2nd year. His name is Gopi. He also studying degree 2nd year. And we are CA participants. And we are studying CA. Ram is studying CA. Present our condition is not very bad. Come on Ram.
లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ నౌ. ఇదిగోండి ట్రాక్ మాత్రం కనబడింది. దెర్ ఆర్ నో ట్రైన్స్. బట్ ఇదే ట్రాక్. ఎటువైపు వెళ్ళాలో కూడా తెలియదు, ఎటువైపు వెళ్తే చేరుకుంటాం కూడా తెలియదు. మా పరిస్థితి ప్రజెంట్ అలాగ ఉంది. సౌండ్ చూడు, ట్రైన్ ఎటు వస్తుందో. సౌండ్ ఎటు వస్తుందో అటే వెళ్ళాలి మనం. సూర్యుడు ఎటు నుంచి వస్తుంది కాబట్టి అది ఈస్ట్. అంటే మనకి మనుగడ కావాల్సిన అవసరం అటువైపు ఉంది, కానీ మనం పైన వచ్చేయాలి. అయితే మనం ఇటువైపు వెళ్దామా? అటే వెళ్దాం. బాటిల్ పట్టుకో, బాటిల్లో వాటర్ లేదు. పట్టుకో. రామకెచ్చాలు వద్దురా. ప్రజెంట్ ఈ ఎండ చాలా తీవ్రంగా ఉందండి. ప్రజెంట్ కళ్ళు తిరగకుండా ఆల్మోస్ట్ 60 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉన్నది. చాలా ఎండగా ఉంది. ప్రజెంట్ మేము ఎలాగైనా కొంచెం ఊటీ అనుకుంటా కానీ ఊటీలో లేదు, చాలా కష్టం. డెజర్ట్లో ఉన్నది. ఇట్ ఈస్ వెరీ కష్టం. ఇక్కడ మా లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడిన వాళ్ళు కూడా లేకపోయారండి. ప్రజెంట్ అది సిచ్యువేషన్. ఇప్పుడు అక్కడ ట్రైబల్ పీపుల్ కనబడినా వాళ్ళు ఏం మాట్లాడారో సరదాగా అర్థం కాలేదండి. అది మా సిచ్యువేషన్ ప్రజెంట్. లెట్స్ సీ మేము చేరుకుంటాం లేదో చూద్దాం. ఇప్పుడు ఆపుదామా? కనబడుతుంది కదా. ఊటీ మొదటి టన్నల్ అనుకుంటా, అంటే మాకు మొదటి టన్నల్. ఇప్పుడే పట్టలేకేం కదా. ఇప్పుడే పట్టలేక అక్కడ మాకు ఒక